మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ షార్ట్ రీల్ చేసినప్పుడు ఇట్లా 3 విధాలుగా వచ్చి వీడియో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. హలో ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి వీడియోస్ అయినా క్రియేట్ చేసేటప్పుడు చాలా క్రియేటివిటీ యూజ్ చేసుకోవాలండి. అంటే ఏ విధంగా మనకి యూజ్ అవుతా వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో గనక మనకి యూజ్ కావాలంటే మాత్రం కంపల్సరీగా మంచిగా వీడియో ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏంటంటే, మీరు క్యాన్వా తీసుకోండి. చాలా ఉంటాయి వీడియోస్. ఇలా వీడియో తీసుకొని యూట్యూబ్ షార్ట్ క్లిక్ చేసుకోండి. యూట్యూబ్ షార్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను చెప్పేదేంటంటే ఒకే టైమ్‌లో 3 వీడియోస్ రావడానికి మనం చేసే ప్లాన్ అండి ఇది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి. ఇక్కడ మీకు ఎలిమెంట్‌లో మీకు గ్రిడ్ ఉంటుంది. ప్లస్ మీకు ఆప్షన్ వచ్చి ఫ్రేమ్స్ ఉంటాయి. దీంట్లో మీరు గ్రిడ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే 3 గ్రిడ్స్ ఉన్నాయో ఆ గ్రిడ్స్ పెట్టేసుకోండి. మీరు 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చండి. తర్వాత మనకు ఏదైతే వీడియోస్ కావాలో, ఏ వీడియో అయితే మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో, ఆ వీడియోని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డిస్‌ప్లే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది క్లిక్ చేశాను. వీడియో వచ్చేసింది. సో, అట్లాగా మీరు 3 వీడియోస్ పెట్టుకోవచ్చు. దాని తగ్గట్టుగా ఇక్కడ లోగో అండ్ కవర్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు అది. మీరు క్లిక్ చేసినప్పుడు ఇది కంప్లీట్‌గా మీకు మ్యూట్‌తోని మీకు క్రియేట్ అయిపోతది. సో, ఇక్కడ ఎలాంటి మీకు సౌండ్ ఉండదు. సౌండ్ కావాలంటే మాత్రం మీరు ఎక్కడైతే మ్యూజిక్ కావాలో అక్కడికెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఎక్కడైనా కావచ్చండి. మీకది యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకిది కావాలనుకుంటే వీడియోస్‌ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇది మనకు ఎంపీ4లో డౌన్‌లోడ్ చేసుకోండి ఫస్ట్ వీడియోని. ఎంపీ4 వీడియో డౌన్‌లోడ్ చేసుకున్నారు గదా! డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని ఇప్పుడు వీడియో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎక్కడైనా వాట్సాప్‌లో గాని ఎక్కడైనా యాడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాడ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు మీ ఛానెల్‌కి అప్‌లోడ్ చేసుకోవాలి ఒక ఫ్రీ మ్యూజిక్ ద్వారా. ఆ ఫ్రీ మ్యూజిక్ ఏదైనా ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. సో, దానికోసం ఏంటంటే, ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటది. చూడండి. అది మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వీడియో అంతా డౌన్‌లోడ్ అయ్యాక, మీరు వాట్సాప్‌కెళ్ళిపోయి, మీరు ఏదైతే ఛానెల్ మీరు అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ ఛానెల్‌కెళ్ళి మీరు అక్కడ వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు ఫ్రీ మ్యూజిక్ వస్తది. ఆ ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చన్నట్టు. సో, అది ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. వీడియో డౌన్‌లోడ్ అయ్యాక, ఆ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుందంటే, మీరు మొబైల్ డివైస్ ద్వారానే మీరు చేసుకోవాలి. లేదు అంటే ఎక్కడైనా గనక మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో సాంగ్ చూసుకుంటే, మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెబ్‌సైట్ ఉందండి. fastvideosave.net. అప్పుడు ఏం చేయాలి సింపుల్‌గా ఇది క్లిక్ చేసుకొని, ఎక్కడైతే సాంగ్ ఉందో స్టార్టింగ్ నుంచి, ఈ సాంగ్ క్లిక్ చేసుకొని, ఇప్పుడు మీకు ఏదైనా సాంగ్ డౌన్‌లోడ్ చేశామనుకోండి, డౌన్‌లోడ్స్‌లో మీకు ఏ సాంగ్ అయితే తీసుకుంటారో, ఆ సాంగ్ మీరు క్లిక్ చేసుకొని ఇక పెట్టుకోవాలి. ఇది మీకు 25 సెకండ్స్ వచ్చింది. 25 సెకండ్స్ వచ్చింది కాబట్టి, ఈ వీడియోని మీరు ఎగ్జాక్ట్‌గా 25 సెకండ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నారు గదా! పెట్టుకున్న తర్వాత మీరు ఏమేమి చూపియాలనుకుంటున్నారో అన్నీ ఇక్కడ ఉంటాయి. అయిపోయిందా? ఈ వీడియో 25 సెకండ్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఇక క్లిక్ చేసుకొని, దీన్ని మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకటేమో 1 మినిట్ అబోవ్ చేశాను. అది నో మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని ఇక చేశాను. ఇప్పుడు ఇది ఎంపీ4 నుంచి 4కే వీడియోలో డౌన్‌లోడ్ చేస్తున్నాను. డౌన్‌లోడ్ చేసుకున్నాక నాకు దీనికి ఎలాంటి కంటెంట్ అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నానో, ఆ కంటెంట్ మొత్తం మీరు తీసుకొని, కాపీ చేసుకొని, వీడియో డౌన్‌లోడ్ అయ్యాక ఆ మ్యూజిక్‌తోని నువ్వు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ యూజ్ చేసుకోవాలి. దాన్ని ఇంకో విధంగా ఏమంటంటే ఫేస్‌బుక్ క్రియేటర్ స్టూడియో అంటారు. ఇప్పుడు ఆ వీడియో డౌన్‌లోడ్ అవుతుంది గదా! 4కేలో విత్ మ్యూజిక్‌తో డౌన్‌లోడ్ అవుతుంది. సో, కంప్లీట్‌గా విత్ మ్యూజిక్‌తో డౌన్‌లోడ్ అయిన వీడియోని మీరు ఏ లొకేషన్‌లో అయితే మీకు హైలైట్ అవుతుందో ఆ లొకేషన్ మీరు పెట్టుకోవచ్చండి. సో, దీనివల్ల ఏంటంటే హైలైట్ 4కే వీడియోస్‌లో డౌన్‌లోడ్ అయిపోయి మ్యూజిక్ అనేది మీకు ఎలాంటి మ్యూజిక్ అయినా గానీ సో, చూడండి. ఎలాంటి మీకు మ్యూజిక్ అయినా మీరు తీసుకున్నప్పుడు అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సో, ఎలాంటి కాపీరైట్ లేకుండా మ్యూజిక్ మనం తీసుకుంటే, మనకి ఏ ఆప్షన్స్ అయితే మనకొస్తాయో అవే మనం పెట్టుకోవచ్చన్నట్టు. సో, చూడండి. సో, ఈ విధంగా మనం ఏదైతే పెట్టుకుంటామో క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ ఫర్ ఎంపీ4.
ఎన్ని మ్యూజిక్స్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఆ మ్యూజిక్ మనం చేంజ్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్గా వీడియో MP4లో డౌన్లోడ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మనము ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి ఏంటంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక రీల్ క్లిక్ చేసుకొని మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ వైజ్గా ఇక్కడ కంటెంట్ అప్లోడ్ చేసుకొని ఆ కంటెంట్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో నోట్ ప్యాడ్కి వెళ్ళి ఆ కంటెంట్ తీసుకోవాలండి. తీసుకొని మనకి ఇక్కడ కంటెంట్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే వీడియో డౌన్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోని మాత్రమే అక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ ఫర్ ద సర్టెన్ 1 or 2 minutes టైం. సో ఇక్కడ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇది తీసుకున్న వెంటనే మనము ఇక్కడ సింపుల్గా ఎక్కడైతే వీడియో అప్లోడ్ చేయాలనో అక్కడ వీడియో తీసుకోండి. ఇక వీడియో అప్లికేషన్ ఇచ్చేసుకోండి. ఇక వీడియో అంతా మీకు కంటిన్యూ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ ఫర్ ఫినిషింగ్ 100%. మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు మీరు బిఫోర్ కాపీరైట్ చెక్ చేసుకోవాలండి. ఈ వీడియో కాపీరైట్ ఉందా లేదా. ఒకవేళ డిస్టర్బెన్స్ కాకపోతే మొబైల్ని చేసుకోవాలి మీరు కంపల్సరీ. మీకు రీల్లోనే ఎగ్జిస్టింగ్ ఆడియో యూస్ చేసుకొని మీరు ఎంటీ వీడియో పెట్టుకొని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీరైట్ చెక్ చేస్తున్నాను. అయితే సార్ కాపీరైట్ చెక్ చేసే వరకు వెయిట్ చేయాలంటే కంపల్సరీ వెయిట్ చేయాలండి. మీ చిన్న మిస్టేక్ అయితే మీ కాపీరైట్ మొత్తము కంప్లీట్ కొలాప్స్ అవుతుంది. సో కాబట్టి వీడియో అనేది కొలాప్స్ కాకుండా మనం ఫస్టే మ్యూజిక్ మొత్తం చెక్ చేసుకొని మనం పబ్లిష్ చేసుకోవచ్చు. మీకు పబ్లిష్ చేసేటప్పుడు డైరెక్ట్ మీకు ఫేస్బుక్ స్టోరీలో కూడా ఆటోమేటిక్ అప్లోడ్ అవుతుంది. మీరు ప్లేలిస్ట్ కంటే మీరు ఒక ప్లేలిస్ట్ పెట్టుకోవచ్చు. ఏదైతే ఉందో క్లిక్ ఫర్ షేర్. సో ఆటోమేటిక్ ఇక్కడి నుంచి మీకు ఇన్స్టాగ్రామ్కి అండ్ మీరు యూజ్ చేసే ఫేస్బుక్కి మరియు ఫేస్బుక్ స్టోరీకి 3 ప్లేస్లో మీకు పబ్లిష్ అవుతుంది. సో ఇలా పబ్లిష్ అయిన వీడియోని మీరు ఎట్లయినా యాడ్ రన్ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇలాంటి వీడియోస్ మనం చేయడం వల్ల ఏంటంటే మనం జనాలకు తొందరగా రీచ్ అయిపోయి మనకు బిజినెస్ లీడ్స్ అనేది చాలా తొందరగా జరుగుతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం అప్లై చేసుకున్న కొద్దీ మనకి ఏదంటే అది మనకు ఆప్షన్ ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి మనకు రీల్ పబ్లిష్ చేయాలన్నా మనకు ఫేస్బుక్ బిజినెస్ షూటే మనకు ఉంటుంది. ఇక్కడ అయిపోయిన వెంటనే మనకు వీడియో అప్లోడ్ అయిందో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫేస్బుక్ బిజినెస్ షూట్ నుంచి మనకు ఫేస్బుక్కి కానీ ఇన్స్టాగ్రామ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అది రాకుండా అయితే ఉండదు. మనకి కంప్లీట్గా మనకు విజిబుల్ అయిన వెంటనే మనకు ఛానల్లో మనకు చూసుకోవచ్చు. అది ఫేస్బుక్లో కావచ్చు, అది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. కంప్లీట్గా మీరు చూసుకోవడానికి ఆ వీడియో ద్వారా మనం ఎలాంటి ప్రమోషన్ అయినా మనం చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది కానీ వచ్చేస్తుంది ఇట్లా. సో ఇలా చేసుకొని ఇక్కడ మనము ఒకే టైంలో 3 వీడియోస్ చూసుకోవచ్చు. ఏదైనా మనం ఫామ్ హౌస్ గురించి ప్రమోట్ చేసినా ఏది ప్రమోట్ చేసినా ఇది మొత్తం మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ విధంగా 3 వీడియోస్ కలిపి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ని పర్ఫెక్ట్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ కామెంట్ యువర్ క్వశ్చన్. ఎనీ పర్టికులర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు వీడియో చేసి మీకు పర్టికులర్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.